తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ 3,04,000 కోట్లతో నిన్న ప్రవేశపెట్టడం జరిగింది. ఇక అన్ని పత్రికలలో ఇది పేదల బడ్జెట్, ఇది రూరల్ బడ్జెట్, అద్భుతం, ఇది ప్రగతి పద్దు, ఇక రకరకాలు రాసుకొచ్చారు అనుకోరాదు. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి బడ్జెట్లు పెడుతూనే ఉన్నారు, ఇలా కొత్త ఏం కాదు. ఇక ఈ బడ్జెట్ ద్వారా మొత్తం తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి పల్లె సస్యశ్యామలం అయిపోయి, ప్రతి మనిషి పచ్చగా అయిపోయి, ప్రతి మనిషి తేజోమయం అయిపోయి, ఇక వచ్చేసారి నుంచి ప్రభుత్వం మీద ఆధారపడకుండానే ఉంటాడు అనేటువంటి యాంగిల్లో ఉంటాయి వార్తలు. అంతే, ఏముండదు బడ్జెట్లో. రాబోయే పైసకు పెట్టబోయే ఖర్చు అంతే. ఈడ ఏం లేవు, ఖజానాలు ఏం లేవు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఖజానాలో ఉన్నాయి 4,000 కోట్లు ఏమి ఉన్నట్టున్నాయి, అంతే. 4,000 కోట్లు కూడా లేవు, ఇంకా తక్కువే ఉన్నాయి. అంటే జీతం వస్తుంది, లేకపోతే అక్కడ రాబడి వస్తుంది, దాంతో ఖర్చు పెట్టుకుంటామని. దాంట్లో కూడా ఈ ప్రజల దగ్గర మేము పన్నులు వసూలు చేస్తాం. ఎవరి దగ్గర? మీ దగ్గరనే వసూలు చేసి కొంత మొత్తం ఇటు ఖర్చు పెట్టి ఇంకా కొంత ఏమైనా ఉంటే మీకు పెడతాం. ఇక ఈ బడ్జెట్లు, ఆ బడ్జెట్లు చాలామంది అయ్యో వాళ్ళకి ఎక్కువ ఇచ్చారు, మాకు తక్కువ ఇచ్చారు, వాళ్ళకి ఇచ్చేది లేదు, వీళ్ళకి ఇచ్చేది లేదు, వడ్డీ అవి అంత వట్టిదే, తీసుకోపో అన్నట్టు. ఏ ప్రభుత్వం ఉన్నా గిదే దుకాణం, గిదే కథ.